which are generally used for any freshers. Okay, good luck. Why aptitude test Sorry? aptitude test ఎందుకు పెట్టాలి కంపెనీ స్టార్ట్? ఓకే, చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే నేను బీటెక్ చదివి వెన్ ఐఎమ్ గోయింగ్ టు ఎనీ జాబ్ వై పీపుల్ అసెస్ మీ ఇన్ యాప్టిట్యూడ్ టెస్ట్, నాకు అప్పుడు టైమ్ అండ్ డిస్టెన్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి, ఇవి అసలు నాకు సంబంధం లేదు, బ్యాంకులకు కదా ఐటీకి ఎందుకు, దీస్ ఆర్ కామన్ క్వశ్చన్స్ మెనీ పీపుల్ హ్యావ్. బట్ టెక్నికలీ స్పీకింగ్ బీయింగ్ ఏ హెచ్ఆర్, ఇఫ్ యూ ఆస్క్ మీ, ఒక ఫ్రెషర్ ఒక కంపెనీలోకి వెళ్ళాలి అంటే టిపికల్లీ కంపెనీ లుక్ ఫర్ 3 things. One is aptitude, attitude and technology. So people have a question, why aptitude? Aptitude అంటే రీజనింగ్ అర్థమెటిక్ అని కాదు, ఒక మనిషి ఒక ఇచ్చిన ప్రాబ్లం ఎలా థింక్ చేయగలడు. ఫర్ ఎగ్జాంపుల్ వీ లెర్న్ మెనీ ప్రోగ్రామ్స్ ఇన్ జావా, లైక్ ప్రైమ్ నెంబర్స్ ఏంటి, ఆర్ లైక్ స్ట్రింగ్ని రివర్స్ చేయడము, ఫైల్ ఆపరేటింగ్ చాలా మాట్లాడుతూ ఉంటాం, లింక్డ్ లిస్ట్ అని, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ చాలా మాట్లాడుతూ ఉంటాం. ఒక పర్సన్ ప్రోగ్రామింగ్ అనేది సింటాక్స్ నేర్చుకుంటే ఎవరైనా వచ్చేస్తుంది. అది కాకుండా ప్రాబ్లమ్ ఎలా అనలైజ్ చేస్తాం, ఎలా అర్థం చేసుకోవాలి తెలియాలంటే తన మైండ్ క్యారెక్టర్ మనకు తెలియాలి, తన మ్యాథ్స్ తెలియాలి. ఒక పర్సన్ ప్రాబ్లమ్ అప్రోచ్ ఎలా ఉంది, తన మ్యాథమెటికల్ బేసిక్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, ఒక ప్రాబ్లం ఎలా చూడగలడు, అనలిటికల్గా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయడు తెలియాలి అంటే ఖచ్చితంగా అసెస్ చేయడం గ్యారంటీగా ఉండాలి. ఎందుకంటే ఇఫ్ ఐఎమ్ టాకింగ్ టు ఏ పర్సన్ ఓన్లీ బేస్డ్ ఆన్ ప్రోగ్రామింగ్, కాలేజ్ లెవెల్లో ఒక 10-15 ప్రోగ్రామ్లు బట్టి పట్టుకొని వచ్చేస్తారు, ఏమైనా రాసేయగలరు. వాళ్ళు నేర్చుకున్న ప్రోగ్రామ్ చెప్పగలిగితే నేను వాడిని తీసుకుంటే కొత్త ప్రాబ్లం వస్తే వాడు చేయలేడు. అలా అనేసి నేను ప్రోగ్రామింగ్ జాబ్స్లో ఓన్లీ కమ్యూనికేషన్ మాత్రం పెట్టుకొని కూర్చోలేను. దట్స్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. సో టు సమ్మరైజ్ యువర్ క్వశ్చన్, యాప్టిట్యూడ్ ఎందుకు అంటే ఒక పర్సన్ థింకింగ్ ఎబిలిటీ మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా యాప్టిట్యూడ్ స్కిల్స్ మనకు తెలిస్తేనే జరుగుతుంది. యాప్టిట్యూడ్ బాగా తెలిసినోడు ఏ ప్రోగ్రామింగ్ అయినా చేయగలడు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ why companies do check aptitude. Simple. And any thoughts about it, Rajesh? Okay. Exactly what you said. Okay. Next, any other question, guys? Yeah, I have one question. How many years I am considered as a fresher after pass out from the college? Okay, good question. Typically speaking, చాలా మందికి ఈ క్వశ్చన్ ఉంది. People have this doubt. For example, I'm a 2016 pass out. So many people do approach us. I'm a 16 passed out. I'm currently in February now. Within another 3 more months, many people are coming 17 all vachestunnaru. Will I be still considered as fresher? That is the question what people have. My analysis is, typically speaking, if you see statistics wise, only about 25% of the people will get selected in campus placement. Rest 75 chaala varaku they get into the jobs which are mostly based into off campus jobs. ఆర్ ట్రైనింగ్ అయ్యాక వెళ్తూ ఉంటారు. సో ఎన్ని రోజులు నాకు వ్యాలిడ్ ఐడి ఉంటుంది అనే దానికన్నా ఐ విల్ ట్రై టు డిఫరెంట్ వే. నేను ఫ్రెషర్గా వెళ్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 2016 పాస్ అవుట్. నేను ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే ద కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఐ రిసీవ్ ఫ్రమ్ మై కంపెనీ, బేసికలీ నీకు బేసిక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, నీకు అన్ని టెక్నాలజీ వచ్చా లేదా, అది కామన్గా చూస్తారు. అదే నేను ఒక 1 year అయిపోయింది, నా నెక్స్ట్ బ్యాచ్ కూడా వచ్చేసారు, అప్పుడు ఇంటర్వ్యూకి 16 వాళ్ళు వస్తారు, 17 వాళ్ళు వస్తారు. డిఫరెన్స్ ఏంటి? 17 వాడి దగ్గర నుంచి ఐ ఎక్స్పెక్ట్ ఓన్లీ బేసిక్ థింగ్స్. 16 వాడి దగ్గర నుంచి సిన్స్ ద గై ఇస్ ఇన్ ద మార్కెట్ ఆల్మోస్ట్ ఫర్ అబౌట్ an year. సో వాట్ హీ హాస్ డన్ ఇన్ ద లాస్ట్ 1 year? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ అబౌట్ జావా పార్ట్. ఇఫ్ ఐఎమ్ ఇంటర్వ్యూయింగ్ ఏ పర్సన్ ఇస్ 16 పాస్డ్ అవుట్, 17 వాడిని ఐ మైట్ ఆస్క్ ఓన్లీ అబౌట్ బేసిక్స్ ఆఫ్ కోర్ జావా. 16 పాస్ అవుట్ అయితే సిన్స్ 1 year గా మార్కెట్లో ఖాళీగా ఉన్నాడు కాబట్టి we might ask him like, I mean, నీకు అడ్వాన్స్ జావా కూడా వచ్చా, లైక్ హైబర్నేట్, స్ప్రింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐ మీన్ ఈ వాట్ ఎవర్ దట్ స్ప్రింగ్ హైబర్నేట్ అవి మీకు తెలుసా లేదా అని ఐ మైట్ క్వశ్చన్. సో నీకు జాబ్ కోర్స్ అయిన తర్వాత నువ్వు జాబ్ వచ్చేంత వరకు నీకు గ్యాప్ ఎక్కువ పెరుగుతూ ఉండే కొన్ని కంపెనీ వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ ఉంటాయి తప్ప స్పెషల్గా కన్సిడర్ చేయాలా లేదనేది ఉండదు. జనరలీ యావరేజ్ స్పీకింగ్ ఒక 1 year వరకు అయితే యూ విల్ హ్యావ్ దట్ ట్యాగ్ without any second thought. That's okay, sir. I mean, up to how many months or years we will get the calls from the company? If we apply, for example, I'm a 2014 passed out. Now apply for any fresh drive, I won't get call. Like that. Okay, few companies, if you see job postings, let's say like TCS or Tech Mahindra, వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, we are hiring people
2015-16 వాళ్ళ ముందే ఇచ్చేస్తారు. కొంతమంది ఓన్లీ ఇయర్ పాస్వర్డ్స్ కావాలని చెప్తారు. కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఎనఫ్ పీపుల్ ఇన్ 2016 దే మైట్ కన్సిడర్. బట్ టెక్నికలీ స్పీకింగ్ ఆన్ అన్ యావరేజ్ అన్ని కంపెనీలు చూసుకుంటే 1 year వరకు వ్యాలిడిటీ గ్యారంటీగా ఉంటుంది వితౌట్ సెకండ్ థాట్. And when it comes to the different sectors of the companies, some will give training and some look for already trained people. For example, Okay. in Java and See, to answer this question, typically మనకి ఐటీ కంపెనీస్ అనేవి we can classify into 2 different companies. One is product based companies, second one is service based companies. Service based companies అంటే we can think like Wipro, TCS, Satyam, Tech Mahindra, Accenture, Infosys. ఈ కంపెనీస్ అన్ని కూడా సర్వీస్ బేస్డ్ కంపెనీస్. దే నీడ్ మోర్ పీపుల్ ఆన్ బోర్డ్. సో ఆబ్వియస్లీ సిన్స్ దే వాంట్ టు హ్యావ్ మోర్ పీపుల్, బిల్లబిలిటీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దే మైట్ హైర్ మెనీ ఫ్రెషర్స్ వేర్ దే హ్యాడ్ ఎ లగ్జరీ టు ట్రైన్ దెమ్. సో పీపుల్ డూ టేక్ ఫ్రెషర్స్. వాళ్ళకు 3 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడతారు. 3 months ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఇచ్చి దెన్ వాళ్ళకి అప్పుడున్న ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ప్రతి ప్రాజెక్ట్ లో మూవ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. దట్స్ లైక్ టిపికల్ హౌ ఇట్ ఈస్. టు టేక్ అబౌట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, వాళ్ళు ఏంటంటే సపరేట్ ట్రైనింగ్ ఉండదు. డే 1 ద టైమ్ దే జాయిన్ ఇట్స్ కంప్లీట్ లైక్ లైక్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్, వాట్ ఎవర్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. యు టేక్ అబౌట్ ఫ్యూ స్టార్టప్స్ ఇలా స్టార్టప్స్ కానీ ఆర్ ఎంఎన్సీ కానీ when they don't have the luxury of training someone, it's not about only cost, time factor. For example, there's a company called some XYZ MNC, వాళ్ళకు project వచ్చింది, they need few people to start immediately. So obviously they don't wait till next year to hire people and train them. What will they try to do? Since they don't have a time now to train people, they'll go and hire people who are already trained to particular technology. That's how it depends completely. And when it comes to startups and MNCs, which one you prefer for a fresher? See, startups and MNCs, technically speaking, with my experience, I prefer startup because when we interviewed many people with 2 to 3 years experience, most 80% people from startup, they have cleared the interviews. MNCs problem enti ante, I don't have a company problem, MNCs, the working alane untundi. So people who work for an MNC at the early stage of their career, they don't get the entire picture. They work for, let's say, into UI or middleware, ఏదో ఒక పర్టికులర్ కాంపోనెంట్ లో చేస్తారు, టోటల్ ప్రాజెక్ట్ ఐడియా ఉండదు. సో వాట్ ఎవర్ దే లెర్న్ ఇట్స్ మోర్ లైక్ చాలా తక్కువ నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. సో దట్ ఈస్ ద రీజన్ వై పీపుల్ సే స్టార్టప్స్ లో జాయిన్ అయితే అడ్వాంటేజ్, దే గెట్ ద ఎంటైర్ నాలెడ్జ్, మొత్తం ఫుల్ స్టాక్ నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. దట్స్ అడ్వాంటేజ్. నాట్ ఎట్ ఎవరీ కేసెస్, there are people who started with a startup but అంత నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. ఎంఎన్సీలో పనిచేస్తూ జాబ్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండకుండా వాళ్ళు ఈవినింగ్ సపరేట్ గా ట్రైనింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. డిపెండ్స్. గుడ్, ఇంట్రెస్టింగ్. ఎనీ అదర్ క్వశ్చన్స్? Which platform is best, Java or .NET or C#? Okay, which platform is best, Java, C#, .NET అంటే వన్ థింగ్ రైట్, ఒక ఫ్రెషర్ లెవెల్లో ఒక క్యాండిడేట్ జాబ్ కొట్టాలి అంటే ఇనిషియల్ గా వాట్ ఎవర్ వి డిస్కస్, యాటిట్యూడ్, టెక్నాలజీ. సో టెక్నాలజీ వైజ్ లో చూసుకుంటే టిపికలీ వాట్ కంపెనీస్ ఎక్స్పెక్ట్, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద పర్సన్ షుడ్ బి రియల్లీ గుడ్ విత్. ప్రోగ్రామింగ్ కెన్ బి ఎనీథింగ్, ఇట్ కెన్ బి C, Java, .NET, Python, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాకపోతే కాలేజెస్ లో సిన్స్ యూ గైస్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ కరికులం, మనకి C and Java కాలేజ్ లో ఉంటుంది కాబట్టి టిపికలీ బాగా స్ట్రాంగ్ గా వస్తే సరిపోతుంది, లేదా C or Java. ఐటీ వాళ్ళు ఖచ్చితంగా జావా నేర్చుకుంటే బెటర్, నాన్ ఐటీ వాళ్ళు ఓన్లీ C నేర్చుకుంటే బెటర్. సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్ట్రాంగ్ గా ఉండాలి, డేటాబేస్ కాన్సెప్ట్ క్లియర్ గా ఉండాలి, లైక్ SQL కమాండ్స్ క్లియర్ గా ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్, లైనెక్స్ కొంచెం స్క్రిప్టింగ్ ఉంటే సరిపోతుంది. సో జాబ్స్కి వెళ్ళేటప్పుడు నేను జావా నేర్చుకుని వెళ్ళాలా, .NET నేర్చుకుని వెళ్ళాలంటే డోంట్ గివ్ ఇంపార్టెన్స్ ద లాంగ్వేజ్ వాట్ యాక్చువల్లీ జనరలీ యూ గెట్ ట్రైన్. ఇట్స్ మోర్ లైక్ ఆ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఎలా ఉంది, ఆ ప్రోగ్రామింగ్ థింకింగ్ మీలో ఉందో చూసుకుంటే సరిపోతుంది. సో ఎనీథింగ్ ఈస్ గుడ్, ప్రాబ్లం కానీ కాదు. What are the different roles in software company? డిఫరెంట్ రోల్స్ అంటే Different roles meaning suppose developer, we know only 2 to 3 developer and Got it. See, typically speaking,
We have multiple roles in any companies. So we have like development role, we have support, we have DBA, system admin, network, and we have Oracle applications admin. We have like many roles. So with respect to fresher level, generally what we have, we can take this into 4 different sectors. The first one is UI, user interface. So user interface, if I am a fresher, want to get into user interface kind of a role, what all channels I have? I have to good with the HTML, CSS, jQuery, JavaScript. So I might get into a role which is more like a web developer kind of a role, where my role will be developing websites using HTML, CSS. That is one particular thing. So some UX guy will be giving me PSD of a image. నాకు ఈ పేజ్ ఇలా ఉండాలని ఒక పిఎస్డి ఇస్తాడు. నేను ఆ పిఎస్డిలో నుంచి ఫాంట్, కలర్స్, ఇమేజ్ సైజ్ మొత్తం తీసుకునేసి ఐ యూజ్ మై HTML నాలెడ్జ్ బై యూజింగ్ divs అవన్నీ చేసుకుంటూ ఒక వెబ్ పేజ్ డెవలప్ చేస్తూ వెళ్ళిపోతాను. చేసేటప్పుడు రెస్పాన్సిబుల్ చేస్తూ వెళ్తాను. దట్ ఈస్ మోర్ లైక్ వెబ్ డెవలపర్. ఫ్రెషర్స్ కి మార్కెట్ లో, వెబ్ డెవలపర్స్ కి మార్కెట్ బాగుంది. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్, వెబ్ లోనే సెకండ్ రోల్ కొంచెం హై లెవెల్లోకి వెళ్తే వీ హ్యావ్ పీపుల్ మోర్ ఇన్ టు యాంగులర్ జేమ్స్ కైండ్ ఆఫ్ సమ్మన్ గుడ్ విత్ HTML, CSS, JavaScript, jQuery. వాళ్ళకి కొంచెం బూట్ స్ట్రాప్ ఫ్రేమ్వర్క్ తెలిసి యాంగులర్ JS తెలిస్తే వాళ్ళకి మార్కెట్ డిమాండ్ ఉంది. దట్ ఈస్ వన్ పర్టికులర్ థింగ్ ఫ్రెషర్ లెవెల్లో వెళ్ళగలిగేది. అది UI పార్ట్. UIలోని అదర్ రోల్ వాట్ ఎ ఫ్రెషర్ కెన్ డూ, ద పర్సన్ గెట్ ఇన్ టు గ్రాఫిక్ డిజైనింగ్ పార్ట్. సమ్మన్ హూ యాక్చువల్లీ కెన్ గెట్ ఇన్ టు ఫోటోషాప్ ఇవన్నీ తెలిస్తే దాని గ్రాఫిక్ డిజైనర్ కూడా వెళ్ళొచ్చు. దట్ ఈస్ వన్ పర్టికులర్ థింగ్ UI లెవెల్లో. సెకండ్ వన్ మిడిల్ వేర్. మిడిల్ వేర్ అంటే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లో ఫ్రెషర్ లెవెల్లో వెళ్ళగలిగేవి జావా డెవలపర్ గా వెళ్ళొచ్చు, లేదా C డెవలపర్ గా వెళ్ళొచ్చు. వాట్ ఎవర్ C, జావా, .NET, పైథాన్, ఎనీథింగ్ డెవలపర్. అండ్ థర్డ్ వన్ ఇస్ డేటాబేస్. డేటాబేస్ లో ఫ్రెషర్ లెవెల్లో వెళ్ళగలిగే రోల్స్ ఏంటంటే మనకి చాలా IT కంపెనీ సపోర్ట్ ఇంజనీర్స్ ఉంటారు, ఓవర్ లైక్ ఆటోమేటిక్ ఇంజనీర్స్. వాళ్ళ రోల్ ఏముంటుందంటే కాంబినేషన్ ఆఫ్ SQL, MySQL అండ్ లైనెక్స్. దే విల్ బి డీలింగ్ లాట్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ రాస్తూ ఉంటారు. మోర్ అబౌట్ ఆపరేషన్స్ అంటే వెళ్తాయి. ఇట్స్ మోర్ కాల్డ్ ఎస్ ఏ సపోర్ట్ రోల్ విచ్ ఈస్ మోర్ ఇన్ టు లైనెక్స్ అండ్ MySQL పార్ట్. దట్ ఈస్ వన్ థింగ్. లేదంటే వీ కెన్ గెట్ ఇన్ కంప్లీట్లీ IMS ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోల్లోకి వెళ్ళొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ మోర్ లైక్ ఫ్రెషర్ కెన్ అప్లై యాజ్ ఏ సిస్టమ్ అడ్మిన్. సిస్టమ్ అడ్మిన్గా వెళ్ళొచ్చు. దట్ ఈస్ బేసిక్ లైనెక్స్ అడ్మిన్. ఆర్ నెట్వర్క్ ఇంజనీర్లోకి వెళ్ళొచ్చు. లేదంటే తనకి గెట్ ఇన్ టు Oracle DBA రోల్లోకి వెళ్ళొచ్చు. ఆర్ PL/SQL డెవలపర్, డేటాబేస్ లో ఇంకోటి PL/SQL డెవలపర్గా వెళ్ళొచ్చు. దీస్ ఆర్ బేసిక్ రోల్స్ వాట్ ఎ పర్సన్ కెన్ గెట్ ఇన్ టు. సో ఐ నో వై దిస్ క్వశ్చన్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్. చాలా పీపుల్ స్టూడెంట్స్ బయటకు వచ్చినప్పుడు వాట్ దే సే, నేను ఫ్రెషర్ లెవెల్లో ఉన్నాను, నేను ఖచ్చితంగా జావా నేర్చుకోవాలా. సో మై ఆన్సర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో వెన్ యూ ఆర్ గెటింగ్ ఇన్ టు IT కంపెనీ, వీ నెవర్ నో వెదర్ యూ గెట్ ఇన్ టు జావా రోల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. టెస్టింగ్ రోల్ కూడా ఉంటాయి. సో వీ నెవర్ నో. బట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఫ్యూ డేటాబేస్ కాన్సెప్ట్స్, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, స్క్రిప్ట్ కూడా సరిపోతుంది. డిఫరెంట్ రోల్స్ మనకు ఉండేవి. డెవలప్మెంట్లో వెళ్ళొచ్చు, సిస్టమ్ అడ్మిన్లో వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈస్ వన్ బీటెక్ స్టూడెంట్ whom I know before. She was very good in communication wise. She doesn't know any programming part, but she has an idea about the entire part. So we took her into a project management office role, PMO role లోకి తీసుకున్నాం. Or a person into business analyst role లోకి వెళ్ళొచ్చు. Depends. There are few people who are taken into completely QA లోకి తీసుకున్నాం ఫ్రెషర్ లెవెల్లో ఉన్నప్పుడు. It depends. సో జావా ఒక్కటే రావాలని లేదు. IT కంపెనీలో వీ హ్యావ్ మల్టిపుల్ రోల్స్. పర్సన్ ఇంటూ ఎనీ ఆఫ్ దీస్ రోల్స్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ వన్ పర్టికులర్ థింగ్. Okay, that's okay. I have a question. Every year, a lot of graduates are coming out from the colleges. We have one core sector, respective core sector, and we have IT sector. Which one you suggest for a graduate student? Fresher. ఓకే, కోర్ సెక్టర్, IT సెక్టర్ అంటే CSE వాళ్ళకి వాళ్ళ కోర్ IT రెండు ఒకటే. ఇట్స్ లైక్ ద IT సెక్టర్ కంప్లీట్లీ. ఇఫ్ యు టాక్ అబౌట్ ECE సైడ్, ECE వాళ్ళకి కోర్ అంటే వాళ్ళ కోర్లో వెళ్ళేటప్పుడు దే కెన్ గెట్ ఇన్ టు DSP, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, DIP, డిజిటల్ ఇమేజింగ్ ప్రాసెసింగ్లోకి వెళ్ళొచ్చు, ఆర్ ఎంబెడెడ్ సిస్టమ్స్లోకి వెళ్ళొచ్చు. అది కోరే అవుతుంది అండ్ IT కూడా అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే EEE, మెకానికల్, సివిల్ అందరూ కూడా యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ డీలింగ్ విత్ మెనీ పీపుల్ ఇన్ ద కాలేజెస్, చైర్మన్స్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్, నేను రీసెంట్లీ అడిగిన సర్వే ఇక్కడ పాస్ట్ మైలారం అని ఇంకా BHL దాటి ఒక ఏరియా ఉంది, ఇండస్ట్రియల్ ఏరియా, పటాన్చెరు దగ్గర. ఐ బీన్ దేర్. మా సీనియర్ ఒక అన్న ఉన్నాడు, తనతో కలిసి మాట్లాడాను.
most of the companies I reached out to them, they say that, sir, I mean, we don't say no requirements చెప్పట్లేదు, మాకు కోర్ సెక్టార్లో రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, కాకపోతే మా రిక్వైర్మెంట్స్ ఆర్ లైక్ వెరీ లెస్, లైక్ 1 to 2 రిక్వైర్మెంట్స్ మాత్రం మాకు ఉంటాయి. When we approach any college people are actually not showing any interest to conduct a drive only for 2 people. Reason being, we pay less salaries. So if someone has taken a decision to get into a core subject, core engineering group, it can be EEE, ECE or mechanical or civil, maximum my recommendation is core ke try cheyandi, IT ki రావద్దు. బికాస్ కోర్లో ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ శాలరీ తక్కువ ఉంటుంది, బట్ వాళ్ళ గ్రోత్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ 2 years బ్యాక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక 2014 పాస్ అవుట్ తన కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఈసీఈలో ఆర్ మెకానికల్లో జాయిన్ అయిన ఉంటే తనకి స్టార్టింగ్ శాలరీ 8,000 వస్తూ ఉండేది ఏదైనా కోర్లోకి వెళ్తే. 2 yearsలో ఆబ్వియస్లీ 8,000 నుంచి దట్ గై మైట్ బీ ఈజీలీ డ్రాయింగ్ అబౌట్ సమ్ 25 to 30K ఈజీలీ నా 2 yearsలో. ఇట్స్ వెరీ సింపుల్. స్టార్టింగ్ తక్కువ ఉంటుంది, కోర్లో వాళ్ళకి ఎక్కువ శాలరీ పెరుగుతూ వెళ్తాయి. ఐటీ సెక్టర్ తీసుకుందాం, మనకి టోటల్ మార్కెట్లో దేర్ అబౌట్ సమ్ 5 to 6 companies or 10 companies who generally pay more than 3 lakhs. All the colleges, papers, whatever we talk about some 10 colleges, 10 companies which pay more than 3 lakhs. Remaining అన్ని చూసుకుంటే they are the same sector. 10,000 నుంచి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ లైక్ 20 లోపలే ఉంటాయి, మ్యాక్సిమం ఎక్కువ కంపెనీస్ అవే ఉంటాయి. సో టెక్నికలీ స్పీకింగ్ ఇట్స్ ఎ మిత్ వాట్ పీపుల్ థింక్. సో మెనీ పీపుల్ ఎస్పెషల్ మెకానికల్ ఆర్ నాన్ ఐటీ ఉన్న వాళ్ళు ఐటీలో ఎక్కువ శాలరీలు వచ్చేస్తాయనేసి దే కమ్ ఇన్ టు ఐటీ సెక్టర్. అగైన్ దే స్టార్ట్ ఎర్నింగ్ ఓన్లీ అబౌట్ 10,000 or so. వాళ్ళు సివిల్లో ఉన్న అంతే శాలరీ వస్తుంటాయి, కాకపోతే వాళ్ళు చేసిన దాంట్లో వాళ్ళకి 2 ఏళ్ళు పనిచేస్తే వాళ్ళకి గ్రోయింగ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి చేయింది కాకుండా డిఫరెంట్ సెక్టార్లో వచ్చి పనిచేయడం స్టార్ట్ చేస్తే గ్రోత్ అంత ఎక్కువ ఉంటుంది. But there are examples where the mechanical people do join into IT sector and they actually have did more than IT engineer. It all depends. But if you talk about IT and core, nanu adigithe both have equal opportunities. Nothing like less or low. But IT companies are paying more salaries. అదే మోర్ సాలరీస్ చెప్తున్నాను కదా, ఒక 10 కంపెనీస్ ఉన్నాయి who actually pay more salaries. ఆల్సో రిమైనింగ్ అందరూ నార్మల్ సాలరీస్ ఎక్కువ పే చేయరు. సో జనాలు ఏంటంటే ఎంతసేపటికి ఆ 10 కంపెనీల ఎగ్జాంపుల్ తీసుకోవడం, లేదంటే మా బంధువులు ఎవడో జాయిన్ అయ్యాడు వాడికి పలానా జాబ్ వచ్చింది, ఆటలు వెళ్తున్న గ్రౌండ్ రియాలిటీ ఎవరు ఒప్పుకోవట్లేదు. కెన్ యూ నేమ్ కంపెనీస్ మోర్ దెన్ 10 who pay more than 3 lakhs ఫ్రెషర్ లెవెల్లో? ఇట్ కెన్ బి క్యాంపస్ ఆఫ్ క్యాంపస్. ఒక క్యాంపస్లో టేక్ అబౌట్ సమ్ కాలేజ్, ఆ క్యాంపస్లో ఒక 20 మంది కంపెనీలు మాకు జనాలు ప్లేస్ అయ్యని రాసి పెట్టుంటారు ఐటీ నుంచి. ఇఫ్ యూ గో అండ్ చెక్, ఆ 20 కంపెనీలు మహా అంటే ఒక 5 కంపెనీలు మాత్రమే 3 lakhs కన్నా అబౌవ్ పే చేస్తారు, రిమైనింగ్ తక్కువ సాలరీ పే చేసిన వాళ్ళే ఉంటారు. దట్స్ ఎ మిత్. సో మై ఆన్సర్, కోర్ ఐటీ సంబంధం లేకుండా స్టార్టింగ్ లెవెల్లో ఏ స్టూడెంట్ అయితే హూ ఫోకస్ మోర్ ఆన్ లెర్నింగ్ పార్ట్, ఐ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ మోర్, నేను ఇదే గ్రోలో ఉంటాను, నేర్చుకొని వెళ్తాను అనే వాడికి ఎప్పుడు కెరీర్ కరెక్ట్గా ఉంటుంది. స్టార్టింగ్ నుంచే శాలరీలు పెట్టుకుంటూ పోతే కష్టం. కాకపోతే దెర్ ఆర్ ఫ్యూ కంపెనీస్ విచ్ ప్రామిస్ లైక్ ఐ గివ్ యూ ద బెటర్ రోల్ అండ్ ఎవ్రీథింగ్. తర్వాత చేరాక వాళ్ళకి ప్రాజెక్ట్స్ రాకనో వాట్ ఎవర్ ఇట్ ఈస్ పీపుల్ మైట్ చేంజ్. బట్ కోర్ అండ్ ఐటీ ఐ కెన్ సే బోత్ ప్లేస్ ఈక్వల్ వెయిటేజ్. సో ఇలాంటి వాటికి ఎక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా మాకు? ఇన్ఫర్మేషన్ అంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆన్లైన్ ఛానల్స్ ఉన్నాయి. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈవెన్ దో ఐ రన్ ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ సంథింగ్, ఐ రికమెండ్ స్టూడెంట్స్కి కరెక్ట్గా క్లారిటీ రావాలి అంటే ద బెస్ట్ సోర్స్ ఫర్ హిమ్ ఇస్ ఈ సీనియర్ బ్యాచ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2017 పాస్ అవుట్, నేను ఇంకొక 6 monthsలో బయటకు వస్తాను. ఇఫ్ ఐ కెన్ టాక్ టు ఆల్ మై సీనియర్స్, 16 వాళ్ళతో నేను మాట్లాడి వాళ్ళు బయటకు వచ్చాక వాళ్ళు ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేశారు, ఎలా జాబ్స్ తెచ్చుకున్నారు, వాళ్ళకి ఏం సెక్టార్స్ ఉన్నాయి, కాలేజ్లో నేర్చుకున్న సిఆర్టీ ప్రోగ్రామ్ మనకి ఉపయోగపడిందా లేదా, ఆఫ్ క్యాంపస్కి ఆన్ క్యాంపస్కి ఇంటూ డిఫరెన్స్ ఉందా లేదా, ఇవన్నీ వాళ్ళ సీనియర్స్తో మాట్లాడి క్లారిటీ తెచ్చుకుంటే వాళ్ళు బెటర్గా ప్లాన్ చేసుకోగలరు. డెఫినెట్ సోర్స్ అంటే దేర్ ఆర్ లైక్ మల్టిపుల్ సోర్సెస్ వాట్ దట్ వీ హావ్ కరెంట్లీ. అండ్ మోర్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై ఎండ్. ఇప్పుడు బీటెక్ గ్రాడ్యుయేట్ అయిపోయి 2 to 3 years ఉన్న వాళ్ళు, ఖాళీగా ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే ఐటీకి కొంతమంది ఇప్పుడు
అలా ఓకే, వస్తుంటాయి. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది నన్ను అప్రోచ్ అయ్యేవాళ్ళు బీటెక్ అయిపోయి 2 to 3 years ఖాళీ ఉన్న వాళ్ళు. దేశే లైక్ సార్ నేను 3 years గా జాబ్ ట్రైల్లో ఉన్నా, నాకేమైనా జాబ్ చూపిస్తారా? మై క్వశ్చన్ 3 years గా ఏం చేస్తున్నావు? చెప్పాక ఎలా ఉంటాయంటే, సార్ నేను గేట్కి 2 ఏళ్ళు ట్రై చేశాను, గేట్ రాలేదు, సో ఐటీకి వద్దాం అనుకుంటున్నాను. 1 more గే, సార్ నేను బ్యాంక్ ఎగ్జామ్ రాస్తూ వచ్చి నాకు ఏం జాబ్ రాలేదు, ఐటీకి వద్దాం అనుకుంటున్నాను. అండ్ ఫ్యూ పీపుల్సే నేను గ్రూప్స్ రాస్తున్నాను, నాకు ఏం రాలేదు, ఐటీకి వద్దాం అనుకుంటున్నాను. వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్, వచ్చేటప్పుడు నేను 2 ఏళ్ళుగా ట్రై చేస్తున్నాను, ఏదో ఒక రీజన్ ఉండాలి, కానీ నేను వేరే జాబ్లని ట్రై చేశాను, నాకు ఏమీ దొరకలేదు, సో ఐటీకి వద్దాం అనుకుంటే కరెక్ట్ కాదు. దట్ ఈస్ వన్ పర్టికులర్ థింగ్. ఎవరైనా ఐటీకి రావాలి అనుకుంటే సింపుల్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఫ్రెషర్గా కన్సిడర్ చేయరు. 2 years 3 years గ్యాప్ ఉన్న వాళ్ళని చాలా తక్కువ కంపెనీ కన్సిడర్ చేస్తారు. కాకపోతే ముందు వాళ్ళకి ఏం కంపెనీస్ హైర్ చేస్తారు అనే సంబంధం లేకుండా ఒక ఫ్రెషర్ లెవెల్లో ఆర్ ఒక బీటెక్ గ్రాడ్యుయేట్కి జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు ఏమేమి నేర్చుకొని ఉండాలో ముందు అవి నేర్చుకొని బేసిక్ స్ట్రాంగ్గా ఉండి తర్వాత ఇంకా రిఫరెన్స్ని బట్టి తను ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు. బట్ అసలు బేసిక్ స్ట్రాంగ్గా లేకుండా నీకు 3 years గ్యాప్ పెట్టుకొని ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ వెళ్తానంటే అది వర్కౌట్ కానే కాదు. అలా వెళ్ళినా కూడా వాళ్ళ జాబ్లో సర్వైవ్ కాలేరు. వెరీ సింపుల్. Sir, as a fresher, how do you know about the startup companies? యాజ్ ఎ ఫ్రెషర్ స్టార్ట్అప్ అని కాదు, ఎనీ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ కాలేజ్లో మీ ప్లేస్మెంట్ ఆఫీసర్ వచ్చి తెలుసంటే సర్క్యులర్ పలానా కంపెనీ వస్తుంది మా కాలేజ్కి, బీ ప్రిపేర్డ్ అని చెప్తారు. సో జనరల్లీ స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఇమీడియట్లీ దే ఓపెన్ ఆర్ఎస్ అగర్వాల్, దే స్టార్ట్ ప్రిపేరింగ్. దే డోంట్ గో అండ్ చెక్ వాట్ ఈస్ ద కంపెనీ ఇట్ ఈస్. సో మై రికమెండేషన్ ఈస్, ఒక క్యాంపస్కి ఒక కంపెనీ వస్తుంది అంటే వీ హ్యావ్ టు గో అండ్ చెక్ అబౌట్ ద కంపెనీ. వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి, ఫౌండర్స్ ఎవరు, ఆ ఫౌండర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ఏంటి, వాళ్ళు ఎంత స్ట్రాంగ్ నుంచి స్టార్ట్ చేశారు, ఆ లింక్డ్ఇన్ అకౌంట్ ఎంతమంది ఆ కంపెనీలో పనిచేస్తున్నారు, కంపెనీ ఎప్పటి నుంచి ఉంది, వాళ్ళు ఏ టెక్నాలజీ స్టాక్ మీద పనిచేస్తారు, ఆ కంపెనీలో కెరీర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్తే వాళ్ళు జాబ్ ఓపెనింగ్ మొత్తం పెట్టుంటారు. అంటే ఈ కంపెనీలో జనరల్ ఈ టెక్నాలజీ వాళ్ళని హైర్ చేస్తూ ఉంటారు, 3-4 years వాళ్ళకి ఏ టెక్నాలజీ హైర్ చేస్తారు. అండ్ ఆ కంపెనీ సంబంధించి రీసెంట్ వాళ్ళ సోషల్ గ్రూప్స్ ఉంటాయి, ఫేస్బుక్ పేజ్ కానీ లింక్డ్ఇన్లో చూడండి, వాళ్ళ రీసెంట్ ఆర్టికల్స్ ఏం జరుగుతూ ఉన్నాయి, యూ గెట్ సమ్ ఐడియా. సో చాలా వరకు కాలేజ్ లెవెల్లో వచ్చే కంపెనీస్ దే ఆర్ నాట్ సో గుడ్, బట్ స్టిల్ లైక్ ఐ మీన్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ పీపుల్ డూ కమ్. అవి మనం చెక్ చేసుకుంటే బెటర్. సో జనరలీ ఎనీ కాలేజ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఓన్లీ టు గెట్ ఎ ప్లేస్మెంట్. అది మనం ఎంతవరకు ఎంక్వైరీ చేసుకుంటామో మనం బట్టి ఉంటుంది. నో కాలేజ్ విల్ యాక్చువల్లీ కెన్ గ్యారంటీ ఎనీథింగ్. దిల్ ఫెసిలిటీ ప్లాట్ఫామ్ అండ్ వీ హ్యావ్ టు చెక్. సోషల్ మీడియా ఉపయోగించుకొని వీ హ్యావ్ టు నో అబౌట్ ద కంపెనీ ఇన్ డీటెయిల్ బిఫోర్ యూ అపేర్ ఎనీ ఇంటర్వ్యూ. అది ఆన్ క్యాంపస్ కావచ్చు, ఆఫ్ క్యాంపస్ కావచ్చు. ఎంక్వైరీ చేయకుండా మాత్రం ఈ కంపెనీకి వెళ్ళకూడదు. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు నేను 15 పాస్ అవుట్ సార్, కొంతమంది డబ్బులు కట్టి ఇట్లా స్టార్ట్అప్ కంపెనీస్లో ఇది అని చెప్పి 15,000-20,000 కట్టమని ఇట్లా అడుగుతున్నారు. అట్లా స్టార్ట్అప్ కంపెనీ వాటిని ఎవరికి కంప్లైంట్ చేయాలి? మార్కెట్లో దట్ ఆన్సర్ ఎవరి దగ్గర ఎవరికి ఆన్సర్ లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు కంపెనీస్ డూ దట్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా దే కమ్ అండ్ అప్రోచ్, సార్ నాకు ట్రైనింగ్ అంతా వద్దు, డబ్బులు కడితే జాబ్లు వస్తాయా, అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం అలాంటి కంపెనీలు కూడా ఉన్నాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే డబ్బులు కడితే జాబ్లు వస్తాయి అనే జనాలేమో బయట తిరుగుతూ ఉంటారు. ఎవరైతే జెన్యున్ గా జాబ్లు వెళ్ళాలనుకుంటే జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళు బుక్ అయిపోతూ ఉంటారు. బట్ వన్ థింగ్ ఫర్ షూర్, ఏదన్నా కంపెనీ కానీ కన్సల్టెన్సీ కానీ మీకు జాబ్ ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తాము డబ్బులు కట్టండి అంటే మాత్రం కరెక్ట్ ఆప్షన్ కానే కాదు. ఇంతవరకు మార్కెట్లో కంప్లైంట్స్ లేకుండా జాబ్ ప్లేస్మెంట్ ఏ కంపెనీ లేదు. ఎవ్రీ కంపెనీ హ్యాస్ ఎ ప్రాబ్లం. పలానా వాకింగ్ జరుగుతుంది, 1000 రూపాయలు కట్టండి, పెద్ద పెద్ద కంపెనీ లిస్ట్ మొత్తం రాసేది అందరూ వస్తున్నారంటారు. అడిగితే వాళ్ళు ఎవరు రారు. ఇట్ డూ హ్యాపెన్స్. కరెక్ట్ కాదు అది కూడా. జాబ్ ఫేర్స్ జరుగుతుంటాయి కదా సార్, కొన్ని కాలేజెస్ లో ఓకే, కొన్ని companies- కాలేజెస్ లో వాళ్ళు లిస్ట్ పెడతారు, జాబ్ ఫేర్ జరుగుతుంది, అన్ని టాప్ నాచ్ కంపెనీస్ మొత్తం వస్తారని చెప్తారు. ఇంతవరకు అలా జాబ్ ఫేర్స్ పెట్టిన దాంట్లో టాప్ పేర్లు చెప్పిన కంపెనీస్ వచ్చాయా? దట్ సింపుల్ ఆన్సర్ రైట్. జాబ్ ఫేర్ జరుగుతున్నాయి, దీనికి ఇన్ఫీ వస్తున్నాయి, అందరు పేర్లు రాస్తారు, పెద్ద పెద్ద అన్ని పేర్లు బ్రాండ్లు పెట్టేస్తారు. మీరు చాలా అటెండ్ అయి ఉంటారు కదా, మీరు అటెండ్ ఏ జాబ్ ఫేర్లో ఉన్నా
అడ్వర్టైజ్మెంట్ లో వచ్చిన ప్రతి కంపెనీలో పెద్ద అనేది వచ్చాయా రాలేదా? కంపెనీస్ వచ్చినా కానీ వాళ్ళు చెప్పిన రోల్ లేదు. Yeah. ఎలా ఉంటాయంటే ప్రతి కంపెనీలో యాజ్ వి డిస్కస్ బిఫోర్ ప్రొడక్ట్ టాప్ లెవెల్ రోల్స్ ఉంటాయి, ఆపరేషన్స్ రోల్స్ కూడా ఉంటాయి. ఈ టెక్ మహీంద్రా ఆర్ ఎనీ కంపెనీస్ తీసుకుంటే వాళ్ళకి సపోర్ట్ డివిజన్స్ ఉంటాయి. సపోర్ట్ డివిజన్స్ కి వాళ్ళకి గ్రాడ్యుయేట్ అంటే చాలు. మీరు ఎప్పుడన్నా జాబ్ ఫైర్ లో చూస్తే వాళ్ళు టిపికల్ గా నాకు బీటెక్ వాళ్ళు కావాలని రాయరు. వాళ్ళు ఏం రాస్తారు? గ్రాడ్యుయేట్ బీఎస్సీ, బీకామ్, బీసీఏ /బీటెక్ /ఎంటెక్ /ఎంబీఏ /ఎంసీఏ. వాళ్ళకి ఎన్ని గ్రాడ్యుయేట్ అయితే చాలు. అలాంటి జాబ్స్ కి మనం వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ వాడు రోల్ అదే, వాడు కంపెనీ పర్ ప్రొజెక్ట్ చేస్తారు, వాడు చేసే రోల్ ప్రొజెక్ట్ చేయరు. సో జాబ్ ఫైట్స్ అనేవి ఐ డోంట్ సే ఇట్స్ రాంగ్, బట్ యూ హ్యావ్ టు వెరిఫై ఏ కంపెనీ వస్తుంది, ఏ రోల్ కోసం వస్తుందో తెలుసుకొని వెళ్తే బెటర్. సింపుల్. As a fresher, how can we apply for different jobs? That means, what are the different channels that we have to apply for a job? ఓకే, ఫ్రెషర్ లెవెల్లో కాలేజ్లో ఉన్నప్పుడు మనకున్న బెటర్ సోర్సెస్ అంటే కాలేజ్ వాళ్ళు కొంతమంది కంపెనీ తీసుకొస్తారు ప్లేస్, దట్ ఈస్ వన్ పర్టికులర్ థింగ్. అపార్ట్ ఫ్రమ్ దట్, లెట్స్ సే ఐఎమ్ 2016 పాస్ అవుట్, నేను కాలేజ్ బయటకు వచ్చేసి ఇప్పుడు బయట ఖాళీగా ఉన్నాను. నాకు జాబ్స్ ఎలా తెలుస్తాయి, డిఫరెంట్ ఆప్షన్స్ ఎలా తెలుస్తాయి? ఫస్ట్ ఈజ్ ఫేస్బుక్లో, లింక్డ్లో గ్రూప్స్ చాలా ఉంటాయి, వాళ్ళ కంపెనీ జరుగుతున్నాయని అదొకటి ట్రై చేయొచ్చు. సెకండ్ థింగ్ ఈజ్ జాబ్ పోర్టల్స్ లైక్ నౌకరీ, మాన్స్టర్, వాటిలో చెక్ చేసుకుంటూ ఉండొచ్చు, ఏ కంపెనీ ఉందో తెలుస్తూ ఉంటాయి. థర్డ్ వన్ ఈజ్ ఐ అగైన్ సే లైక్ యువర్ సీనియర్ నెట్వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ మీ సీనియర్స్ ఒక 15 మంది ఉన్నారు, వాళ్ళు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, ప్రతి కంపెనీకి వెళ్ళి రిక్వైర్మెంట్ ఉన్నా లేకపోయినా కెరీర్ ఆప్షన్స్లో సబ్మిట్ యువర్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఫ్రెషర్ లెవెల్ హైర్ చేసేది, కీప్ సెండింగ్ యువర్ ప్రొఫైల్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇఫ్ ఐఎమ్ హెచ్ఆర్, ఇప్పుడు మా కంపెనీలో ఒక 20 మంది ఓపెనింగ్స్ ఉన్నాయి, దెన్ ఐ గో ఫర్ జాబ్ ఫెయిర్, ఎంప్లాయర్ రిఫరల్ డ్రైవ్, ఐ డూ ఆల్ దోస్ థింగ్స్. ఒకటి 2 రిక్వైర్మెంట్లు ఉన్నాయి, నేను ఏం చేస్తాను అప్పుడు రిక్వైర్మెంట్లకి? నేను అసలు బయట అడ్వర్టైజ్మెంట్ చేయను, నాకు చాలా వస్తాయి. సో వాట్ ఐ డూ, ఇంటర్నల్గా టీంలో వాళ్ళకి చెప్తాను, మీ ఫ్రెషర్స్ ఎవరైనా ఉన్నారా, మీకు తెలిసిన వాళ్ళు, మీ రిలేటివ్స్ కానీ మీకు ఉంటే అప్లై చేయండి అని చెప్తాం. సో నా సీనియర్ అక్కడ పనిచేస్తున్నాడు, వాడి కంపెనీలో ఫ్రెషర్ ఓపెనింగ్ పడింది, నేను మా సీనియర్ ఇంతవరకు